ఒక దేశం తన దగ్గర ఉన్న టెక్నాలజీని, తన దగ్గర ఉన్న అధికారాన్ని, తన దగ్గర ఉన్న సంపదని తన సొంత దేశ ప్రజలకి వ్యతిరేకంగా వినియోగిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇరాన్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. హాయ్ క్యూరియస్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఆలోచన ఛానల్. మార్చ్ 1, 2026 చరిత్రలో చాలా కీలకమైన రోజు. United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime. ఈ రోజు అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ స్టార్ట్ చేశాయి. చాలా మంది యూట్యూబర్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తున్నట్టు ఇదేదో ఇరాన్ లో ఉన్న ప్రజల హక్కుల్ని కాపాడడానికి యుఎస్ చేస్తున్న యుద్ధం అయితే కాదు. యుఎస్ కి, ఇజ్రాయెల్ కి వాళ్ళ స్వలాభాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఈ వస్తున్న న్యూస్ మొత్తాన్ని మీకు ఎలా చూడాలో ఒక ఫ్రేమ్వర్క్ వస్తుంది. మతం మత్తు తలకెక్కి తన సొంత దేశ ప్రజల హక్కులను కాలు రాసినప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలు వాళ్ళ స్వలాభం కోసం ఇరాన్ దేశ ప్రజల చేతే ఆ ప్రభుత్వాన్ని కూలదోయించే ప్రయత్నమే ఈ యుద్ధం. ఎక్కువ బోర్ లేకుండా మూడు పాయింట్స్ లో ఈ మొత్తం సిచ్యువేషన్ ని చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇస్లామిక్ రెవల్యూషన్ కి ముందు ఇరాన్ ఎలా ఉండేది, ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఎలా ఉండేది, కరెంట్ సిచ్యువేషన్స్. మీరు చూస్తున్న ఇరాన్ హిస్టరీ ఇస్లామిక్ రెవల్యూషన్ కి ముందు 1979కి పూర్వం ఇరాన్ లో ఇస్లామిక్ గవర్నమెంట్ ఉండేది కాదు. అప్పుడు పహ్లావి వంశానికి చెందిన రాజులు ఇరాన్ ని పరిపాలించేవాళ్ళు. ఇరాన్ ని ఒకప్పుడు పర్షియా అనేవాళ్ళు. పరిపాలన అంతా ఫుల్ గా సెక్యులర్ గా ఉండేది, అంటే మత సామరస్యంగా ఉండేది. కానీ రాజుగారి పాలనలో అవినీతి ఇంకా సామాన్యుడి పైన అణిచివేత పెరగడంతో ప్రజల్లో చాలా అసంతృప్తి మొదలైంది. ఆ అసంతృప్తిని ఆసరాగా తీసుకుని అయతుల్లా ఖమేనీ నేతృత్వంలో ఇస్లామిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అప్పట్లో టెహరాన్ నగరాన్ని పారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ గా పిలిచేవాళ్ళంటే మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. అప్పట్లో మహిళలకి జీన్స్ వేసుకుని తిరిగేవాళ్ళు, మోడర్న్ డ్రెస్ లో వేసుకునేవాళ్ళు, ఆ కోర్ట్స్ లో జడ్జెస్ గా ఉండేవాళ్ళు, డాక్టర్స్ గా ఉండేవాళ్ళు, పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు, యూనివర్సిటీస్ లో అబ్బాయిలతో సమానంగా చదువుకునేవాళ్ళు. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత మొత్తం సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఇరాన్ కి ఖమేనీ లీడర్ అయిపోయాడు. ఒక్క రాత్రిలోనే మహిళల స్వేచ్ఛ హరించుకుపోయింది. ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోయింది. ఖమేనీ నేతృత్వంలో చాలా చట్టాలు వచ్చాయి. హిజాబ్ వేసుకోకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలి, హిజాబ్ వేసుకోకపోతే వాళ్ళని పనిష్ చేయాలి, ఇలాంటి చట్టాలు వచ్చాయి. వీటిని అమలు చేయడానికి మోరల్ పోలీస్ రంగంలోకి దిగింది. ఎవరన్నా హిజాబ్ వేసుకోకుండా కనిపిస్తే వాళ్ళని ఎత్తుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, వాళ్ళని హింసించడం, కొట్టడం, కొన్ని సందర్భాల్లో తలనరికి చంపడం లాంటి సన్నివేశాలు కూడా జరిగాయి. అప్పటి నుంచి ఇరాన్ లో నిరసనలు రేగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు కదా, వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళ అక్క చెల్లె కదా, వాళ్ళ సొంత అక్క చెల్లెలను చంపేస్తుంటే ఎంత ఇస్లామిక్ లా అయినా అక్కడ ఉన్న మగవాళ్ళకు కూడా కోపం, బాధ వస్తాయి కదా. ఈ చిన్న బేసిక్ పాయింట్ ని ఆ ఖమేనీ అండ్ మోరల్ పోలీసులు ఎలా మిస్ అయ్యారో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏ లెవెల్ దిగిందంటే టెక్నాలజీని యూజ్ చేసుకుని, అంటే CCTVs ని యూజ్ చేసుకుని ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీతో ఎవరెవరు హిజాబ్స్ వేసుకోలేదో ఆ మహిళల్ని ఎత్తుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టేవాళ్ళు. ఒకప్పుడు ఆధునికతకి ప్రత్యేకమైన దేశం ఈ మతపరమైన కట్టుబాట్లతో గెజగెజలాడడం మొదలుపెట్టి వీటన్నిటికీ పీక్ పాయింట్ ఏంటంటే 2022లో మహసా అమిని అనే అమ్మాయిని హిజాబ్ వేసుకోలేదన్న కారణంతో పోలీసులు తీసుకుపోయి కస్టడీలో పెట్టారు. సాడ్ థింగ్ ఏంటంటే కస్టడీలోనే అమ్మాయి చచ్చిపోయింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 1979 నుంచి ఇప్పటి వరకు ఈ ఐబతుల్లా ఖమేనీ అనే అతనే ఇరాన్ లీడర్ గా ఉన్నాడు. ఇది కూడా అక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ మీద, అక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్యం మీద క్వశ్చన్స్ ని రేకెత్తుతుంది. ఈ అయతుల్లా అధికారంలోకి వచ్చిన వెంటనే IRGC అనే ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించాడు. IRGC అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పొరేషన్. దీని పని దేశ ప్రజల్ని, దేశాన్ని కాపాడడం కాదు, దీని పని ఖమేనీని కాపాడడం మాత్రం. కరెంట్ సిచ్యువేషన్స్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు 2026 పరిస్థితులను చూస్తే ఇరాన్ అంతర్గత నిరసనలతో ఆల్రెడీ సతమతం అవుతుంది. అదే కాకుండా US పెట్టిన శాంక్షన్ల వల్ల ఆర్థికంగా చాలా దెబ్బతినింది. సరిగ్గా అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టాయి. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అణుబాంబులు తయారు చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే ఇరాన్ లో ఉన్న తనకు నచ్చని, అలాగే ఇరాన్ లో ఉన్న ప్రజలకు నచ్చని ఇస్లామిక్ రిపబ్లిక్ ని కూలదోసి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలని US ఇంకా ఇజ్రాయెల్. దీనివల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తేవాలని అమెరికా ఆలోచన. ఫైనల్ గా భారతదేశం మీద ఎఫెక్ట్ ఏంటి? ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో US, ఇజ్రాయెల్ కలిపి
కలిపి ఇరాన్ మీద యుద్ధం చేస్తే అది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఎఫెక్ట్ అవుతుంది బాస్. ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్. ఇండియా తన దేశ అవసరాల్లో 80% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆ 80% లో 50% ఇరాన్ మీదుగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే మనకు రావాల్సి ఉంది. ఈ యుద్ధం వల్ల కనుక ఆ మార్గం ఆగిపోతే క్రూడ్ ఆయిల్ ప్రైజులు చాలా పెరిగిపోతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరిగిపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి, ట్రాన్స్పోర్టేషన్ ధరలు పెరిగిపోతాయి. ట్రాన్స్పోర్టేషన్ ధర పెరిగిపోవడం వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ఇంకా రెండోది స్టాక్ మార్కెట్. ఈ యుద్ధ వాతావరణం వల్ల స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పడిపోయినట్టే కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఇన్వెస్టర్స్ స్టాక్స్ మీద పెట్టుబడి పెట్టడం కంటే బంగారం, వెండి వాటి మీద పెట్టుబడి పెట్టడానికి ట్రై చేస్తారు. సో బంగారం, వెండి ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. మూడోది స్ట్రాటజిక్ లాస్. మీకు తెలిసే ఉంటుంది, ఇండియా చాంబహార్ పోర్ట్ లో వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ చాంబహార్ పోర్ట్ అనేది ఎక్కడో లేదు, ఇరాన్ లోనే ఉంది. ఈ యుద్ధం వల్ల చాంబహార్ పోర్ట్ లో డెవలప్మెంట్స్ ఆగిపోతే మన వేల కోట్ల నష్టంతో పాటు మనకి వ్యాపార సంబంధాలు ఏషియా దేశాలతో తగ్గిపోతాయి. ప్రపంచానికి నాగరికత నేర్పిన పర్షియా, ఇప్పటి ఇరాన్ ఇప్పుడు బాంబుల మూతలో చిక్కుబడిపోయి అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తేవాలని అమెరికా ఆలోచన. యుద్ధం ఎవరికి మేలు చేయదు, అది ఇండియా అయినా ఇరాన్ అయినా. మనకి ఇరాను ఫ్రెండే, ఇంకా ఇజ్రాయెల్ ఫ్రెండే. ఇలాంటి టైంలో మనం వెయిట్ అండ్ వాచ్ స్ట్రాటజీని అవలంబించాలి. ఇలా ప్రపంచంలో వేరే దేశాల్లో జరిగే యుద్ధాలు మీ నిత్యావసర వస్తువుల ధరల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియో చూడండి. న్యూస్ అంటే డ్రామా కాదు, న్యూస్ అంటే ప్యాటర్న్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆలోచన.